జనరల్‌గా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసేది సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెంచడానికైతే రిలీజ్ చేస్తారు. కానీ 'దేవర' ట్రైలర్ చూసినప్పుడు మాత్రం డెలిబరేట్‌గా ఉన్న హైప్‌ని తగ్గించడానికి ట్రైలర్ రిలీజ్ చేశారేమో అనిపించింది. ఎందుకంటే యాక్షన్ సీక్వెన్సెస్, ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ అండ్ డైలాగ్ డెలివరీ చాలా పెద్ద పాజిటివ్స్ ట్రైలర్‌కి. అవి పక్కన పెడితే ఒక పాన్ ఇండియా సినిమా రిలీజ్ చేస్తున్నప్పుడు ఉండాల్సిన వీఎఫ్ఎక్స్ స్టాండర్డ్స్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ట్రైలర్ చూస్తున్నప్పుడైతే 'దేవర' సినిమాకి లేవని అయితే నాకు అనిపించింది. అండ్ ఈవెన్ అనిరుద్ గారి బీజీఎం కూడా 'బీస్ట్' మూవీలో 'బీస్ట్ మోడ్' సాంగ్ ఒకటి ఉంటది. ఆ బీట్ యూజ్ చేసేసారు ట్రైలర్‌లో. నాకైతే ఆ ట్రైలర్ చూస్తున్నప్పుడు నాకు ఆ సాంగే గుర్తొచ్చింది. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత స్టోరీకి గ్లింప్స్ అయితే నాకు కొంచెం ఐడియా వచ్చింది. బట్ ఆ స్టోరీతో పార్ట్ 1, పార్ట్ 2 తీసే అంత పెద్ద స్టోరీనా అంటే డెఫినెట్‌లీ అయితే కాదది. బట్ చూడాలి పార్ట్ 1 కొరటాల శివ గారు ఎలా ఫ్రేమ్ చేశారో. జనరల్‌గా కొరటాల శివ గారి ప్రీవియస్ ఫిల్మ్స్ చూసుకుంటే స్క్రీన్ ప్లే అయితే చాలా స్లోగా ఉంటది. బట్ ఈ సినిమాలో పర్టికులర్లీ 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ గానీ అదే స్లో టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఉంటే ఫిల్మ్ థియేటర్స్‌లో అయితే వర్కౌట్ అవ్వకపోవచ్చు.